ఓట్ల చోరీ రిగ్గింగ్ ఓట్లతో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపడితే ఆయనకు కౌంటర్ వేశారు చెక్కారెడ్డి. మాజీ సీఎం అయినా సరే బీజేపీలోకి వెళ్లాక స్క్రిప్ట్ చదవాల్సిందే కానీ సొంత ఆలోచన ఉండదంటూ సెటైర్లేశారు చెక్కారెడ్డి. ఒక ఆటం బాంబు పేలుస్తానన్నాడు. మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు, అది తుస్సుమని పోయింది. ఏంది ఆటం బాంబు అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మిలాఖత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తాడు. కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా. రిగ్గింగ్ భారతీయ జనతా పార్టీ చేసుకుంది ఎలక్షన్ కమిషన్ తో కలిపి అంటే 400 సీట్లు కావాలని 241 వస్తాయి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కాదు బీజేపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళ స్క్రిప్ట్ చదవాలి కాబట్టి ఆయన ఎంత సీఎం అయినా వాళ్ళ స్క్రిప్ట్ చదవాలి. ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీ తేడా ఏంటంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ స్వతంత్రము భావాలు వ్యక్తపరచడం ఇవన్నీ ఉంటాయి. ఇది కాదు ఇది ఇట్లా అని చెప్పే అవకాశాలు ఉంటాయి. బీజేపీలో అట్లుంటాయి. ఆడ ప్రముఖ ఉంటాడు బీజేపీ ఆఫీసులో, ఆయన రాస్తాడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, అదే చదవాలి. ఈయన ఎక్స్ సీఎం అయినా ఎక్స్ పిఎం అయినా బీజేపీలో అట్లనే ఉంటుంది ఇదంతా.